नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल पश्चिमा एमएलए नयनी राजेंद्र रेड्डी ने कहा कि भक्तों को लोकार्पणार्थम भद्रकाली मंदिर में होने वाले शकंभरी नवरात्रि सेलिब्रेशन में बड़ी संख्या में हिस्सा लेना चाहिए। वरंगल पश्चिमा एमएलए नयनी राजेंद्र रेड्डी ने वरंगल शहर के मशहूर श्री भद्रकाली मंदिर में आज शुरू हुए शकंभरी नवरात्रि सेलिब्रेशन में चीफ गेस्ट के तौर पर हिस्सा लिया। देवी भद्रकाली के शाकंभरी नवरात्रि सेलिब्रेशन की शुरुआत दिया जलाकर की गई और खास पूजा अर्चना की गई। कार्यक्रम में भद्रकाली शेषु ने कहा कि आज से 29 जुलाई तक भद्रकाली मंदिर में लोक लायनार्थम भद्रकाली शेषु मनाया जाएगा। उन्होंने कहा कि संप्रदाय के त्योहार बड़ी धूमधाम से मनाए जाएंगे और भक्तों को बड़ी संख्या में त्योहार में भाग लेने चाहिए और देवी के दर्शन करने चाहिए। ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమిస్తే ఆ అమ్మవారి యొక్క శరీరం నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి. లోకంలో ఉన్న కరువును పోగొట్టింది ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హృదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శాకంభరీం స్తుభం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్య మత్స్యదే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః, కామేశ్వర్యై నమః. రేపు విద్య రెండవ రోజు జపించవలసిన నామం కపాలిన్యై నమః, భగమాలిన్యై నమః. ఈ రెండు నామాలు స్మరించాలి. ఇవాళ ఇది రేపు. తద్వారా రోజుకొక నామస్మరణ చేస్తూ ఉంటే ఈ 15 విధిమండల దేవతలు మనల్ని అనుగ్రహించి సమస్తమైన అసురీ శక్తులను దూరం చేసి సువృష్టి కలిగిస్తారు. కావలసింది భగవన్ నామస్మరణ.